ఉద్యోగులు, ఉపాధ్యాయుల ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో, మొత్తంగా చూసుకుంటే బదిలీలు, పదోన్నతులు. ఈ వారంలో ఉద్యోగులను కొత్త జిల్లాలకు శాశ్వతంగా బదలాయించే మార్గదర్శకాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ముందుగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగానే పదోన్నతులైతే చేపట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆర్థిక, రిటైర్మెంట్ అంశాలు చూసుకున్నట్లయితే మెడికల్ రియంబర్స్‌మెంట్ దీని గడువు మార్చి 31తో ముగిసింది. మరో ఏడాది పొడిగింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి ప్రాతినిధ్యాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక డిఏ డిమాండ్ చూసుకుంటే నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో తక్షణం కనీసం ఒక డిఏ విడుదలకైనా ఒత్తిడి అయితే పెంచాలని చెప్పేసి చూస్తున్నారు. ఇక జిఐఎస్ రిఫండ్ గురించి చూసుకుంటే జిఐఎస్ వడ్డీ పట్టికలు జీవో గత ఏడాది జూన్ వరకే విడుదలైంది. దీంతో 2025 జూన్ తర్వాత రిటైర్ అయిన వారు తమ బిల్లులు చేసుకోలేకపోతున్నారు. జీపీఎఫ్ వడ్డీ నష్టం చూసుకుంటే జీపీఎఫ్ వడ్డీలను నిర్ణయించే జీవోలు మార్చి 2026 వరకే వచ్చాయి. ఏప్రిల్ 2026 నుంచి రిటైర్ అయిన వారు పీఎఫ్ క్లోజర్లో వడ్డీ నష్టపోతూ ఉన్నారు. ఐటీ ఫైలింగు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డీఈఓలు 4 క్వార్టర్లో టీడీఎస్ పూర్తి చేస్తే ఉద్యోగులు వెంటనే ఐటీఈ ఫిల్లింగ్ అయితే ప్రారంభించుకోవచ్చు అనమాట. సో, ఇలా మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనమాట ఉద్యోగులకు సంబంధించి. అయితే శాశ్వతంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇప్పుడే మనకు మార్గదర్శకాలు రాబోతున్నాయి అనమాట ఈ వారంలోని. సో, ఇది మనకు అప్డేట్ డీఏలకు సంబంధించి, ఈట్లికి సంబంధించి. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.